హాయ్ హలో నమస్తే. నేను గతంలో 10th షెడ్యూల్ మీద ఒక వీడియో పెట్టా. 10th షెడ్యూల్ ఏంటి? 10th షెడ్యూల్ 10th షెడ్యూల్ని వీళ్ళు అమెండ్మెంట్ చేశారనమాట. అమెండ్మెంట్ చేసి పార్టీలు విప్పు జారీ చేయవచ్చు అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎందుకు 10th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేశాడంటే, గతంలో మాట్లాడి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈ ఎమ్మెల్యేలు మొత్తం కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అమ్ముడుపోతున్నారు. ఏ పార్టీలోకి పోతారో తెలియదు. గెలిచేది ఒక పార్టీలో, పోయేది ఇంకొక పార్టీకి. అట్లా అమ్ముడుపోతున్నారు ఎమ్మెల్యేలు మొత్తం. ఆయనకు అర్థమైంది, ఇదేంద్ర స్వామి, నేను కష్టపడి నేను వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే పోయి పక్క పార్టీకి మద్దతు ఇస్తున్నారు వీళ్ళు, ఇది కుదరదని చెప్పేసి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చాడు. 10th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేసి విప్పు జారీ చేయవచ్చు పొలిటికల్ పార్టీలు. ఎందుకు, ఎప్పుడు విప్పు జారీ చేయొచ్చు? ఒక మేజర్ దేశానికి సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు మీరు విప్పు జారీ చేయొచ్చు. దేశ భద్రతకి సంబంధించిన కానీ రాజ్యాంగానికి సంబంధించినవి ఏదైనా పెట్టినప్పుడు మీరు విప్పు జారీ చేయొచ్చు. ఎట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ పడకుండా ఉండటానికి విప్పు జారీ చేయడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. దాన్ని అడ్డం పెట్టుకుని విప్పు జారీ చేయొచ్చిన క్లాజ్లో ఒక క్లాజ్ కూడా పెట్టారు. ఆ క్లాజ్ ఏం పెట్టారు? ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, అంటే ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పబ్లిక్ అసంతృప్తి వ్యక్తపరిస్తే, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకించినట్టుగా భావించి ఆ పార్టీ నుండి లేదా శాశ్వత సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసే అవకాశం పార్టీలకు ఉందని ఒక క్లాజ్ పెట్టాడు. ఆ రోజు నుంచి వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మొత్తం కోల్పోయారు పొలిటికల్ పార్టీలు మొత్తం. పొలిటికల్ పార్టీల్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కూడా పొలిటికల్ పార్టీలో నుంచి లైన్ వచ్చింది. ఆ లైన్లోనే మాట్లాడాలి, లేదంటే సస్పెండ్ చేసేస్తున్నారు. 10th షెడ్యూల్. ఆఫ్టర్ ఆల్ మనం రాజ్యాంగం రాసుకుంది దేనికి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రం. ఎవరు వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? వాక్ స్వాతంత్రం అంటే అంబేద్కర్ కొట్లాడి దళిత నాయకులకి, దళితులకి హక్కు ఉండాలి, దళితులకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి, మా దళిత సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి చట్టాలు మార్చడానికి సహాయపడే విధంగా మాకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి, మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి అంటే, లేదు రిజర్వేషన్ ఇచ్చి మీకు స్వాతంత్రం ఇస్తా ఉన్నారు. రిజర్వేషన్ ఇచ్చి మీకు స్వాతంత్రం ఇస్తామని కదా అగ్రిమెంట్ అది కదా. సో సపరేట్ ఎలక్టోరల్ని రిజర్వేషన్స్గా మార్చారు కదా. రిజర్వేషన్గా మార్చినప్పుడు ఇప్పుడు ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్లో ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికవుతున్నారో వాళ్ళు ఎలా ఎన్నికవుతున్నారు? దళితుల యొక్క రిప్రజెంటేటివ్ ఎన్నికవుతున్నారు. అది అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం. ఆయన కొట్లాడింది అది, తన జీవితాంతం కొట్లాడింది అది. అంబేద్కర్ ఎందుకు మహాత్మా గాంధీ హంగర్ స్ట్రైక్ వెళ్ళాడు? మాకు సపరేట్ ఎలక్టోరల్ ఇవ్వండి, మా వాళ్ళని మేమే ఎన్నుకొని పార్లమెంట్కి పంపిస్తాము, మా హక్కు అని అంటే, లేదంటే జనరల్గానే మీకు రిజర్వేషన్ ఇచ్చి మీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం అంటే, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళు మా రిప్రజెంటేటివ్స్, మా ప్రాపర్టీ మాకు ఇవ్వండి, దండం పెడతాం మీకు. పొలిటికల్ పార్టీలకి భిక్షమెత్తుకున్నవి ఏంటంటే, మీ పొలిటికల్ పార్టీలో ఉన్న మా దళితులు ఉన్నారు, వాళ్ళు మా ప్రాపర్టీ మాకివ్వండి, మీరు పెట్టుకోకండి. All Dalit representatives, Dalit MLAs, Dalit MLAs and Dalit MPs, they are our people. Please give us back to us. వాళ్ళు మా కోసం పనిచేయట్లేదు, మీకోసం పనిచేస్తున్నారు. అంబేద్కర్ చెప్పింది అది కాదు, మా కోసం పనిచేయాలని అంబేద్కర్ కొట్లాడాడు జీవితాంతం. మా దళితులు మొత్తాన్ని మాకు ఇచ్చేయండి. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీలో ఉన్న గెలవకపోయిన, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు మా సొత్తు, మా ప్రాపర్టీ, వాళ్ళంతా మా వాళ్ళు మాకు ఇచ్చేయండి. మీరు బంధించారు. ఆర్టికల్ 10th షెడ్యూల్ మీద బంధించి వాళ్ళు మూతికి స్టిక్కర్లు వేశారు. ఇక అది అన్యాయం, అది రాజ్యాంగ విరుద్ధం. అది అంబేద్కర్ కోరుకుంది అది కాదు. మా తరపున మాట్లాడటానికి అంబేద్కర్ కోరుకున్నాడు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, జగన్ అన్న, ఇది మీకు చెప్పేది ఏంటంటే, జగన్ గారికి మేము చెప్పేది ఏంటంటే, గివ్ దమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు టాక్. ఆబ్వియస్లీ 100 మందిలో 20 మంది దళితులు మా మీద కుల వివక్ష జరుగుతుంది అని దళితులు అడిగితే, మిగతా 80% మంది బీసీలు, ఓసీలు ఉన్నారే, వాళ్ళ కోపం వచ్చింది ఆబ్వియస్లీ. ఎందుకు? వీళ్ళని వివక్ష చేసేది వాళ్ళలో ఎవరో ఒకరు కదా. బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవరో ఒకరు కుల వివక్ష చేస్తే కదా వీళ్ళు సఫర్ అవుతారు.
సో వీళ్ళు మాకు ఫండమెంటల్ హక్కులు ఉండాలి అని ఎవరైనా ఒక ఎస్సీ ఎమ్మెల్యే అంటే మిగతా వాళ్ళు ఓటేరేమో అనేటువంటి బాధ. నేనేమంటానంటే ఇలా ఓటేయరు కదా అని చెప్పేసి తరతరాలుగా 5,000 సంవత్సరాలు అణచివేతకు గురి చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మాట్లాడాలి కదా. సరే ఓట్లెత్తే ఎగిపోతారు, గెలిస్తే గెలుస్తారు, పోతే పోతారు, సమాజాన్ని కాపాడతారు కదా. ఈ సమాజం పోయినా సరే నాకెందుకు స్వామి, ఈ సమాజం ఎడిపోతా నాకెందుకు, అటు వచ్చి ఇల్లు లేని దళితుల వల్ల నాకేం ఉపయోగం వచ్చింది. నేను పొలిటికల్ పార్టీలు చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళకి ఎంప్లాయీస్కి పనిచేస్తున్నాను, ఎమ్మెల్యేని ఎంపీలుగా చేస్తారని చెప్పేసి అలా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళందరూ స్టిక్ అయిపోయారు, మూతికి స్టిక్కర్ వేశారు ఆ 10th షెడ్యూల్లో. దానివల్ల ఎంత నష్టం, దళితులకి నష్టం. ఇప్పుడు చూడండి, నిన్న తెలుగుదేశంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు, వాళ్ళ 5గురితో నేను మాట్లాడే తెలుగుదేశం ఎమ్మెల్యేలతో. వాళ్ళ 5గురికి దళితుల మీద ప్రేమ ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి 2తో మాట్లాడా, కొయ్య మోషన్ రాజన్నతో మాట్లాడా. కొయ్య మోషన్ రాజన్నతో నేను చాలాసార్లు మాట్లాడా. ఓకే, మోషన్ రాజన్న ఆయనకి చాలా ప్రేమ ఉంది దళితుల మీద అని మాటలను బట్టి నాకు అర్థమైందంటే దళితుల మీద ప్రేమ ఉంది ఆయనకి. ఓకే, జూపిడి ప్రభాకర్ గారు ఆయన కూడా దళితుల మీద ప్రేమ ఉండిద్ది. ఆయన అప్పుడు దళితుడు కదా, ఆయన మాలల కోసం కొట్టలని జూపిడి ప్రభాకర్కి ప్రేమ ఉండదా దళితులు అంటే. సో అంటే వైసీపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ ఏ పొలిటికల్ పార్టీలో దళితులు ఉన్నారో వాళ్ళు మన సొత్తు, మన కోసం కొట్లాడేటువంటి నాయకులు వాళ్ళు మన కోసం మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకులు వాళ్ళని ఈ 10th షెడ్యూల్లో మూతికి స్టిక్కర్ వేశారు వీళ్ళు పొలిటికల్ పార్టీలు. మూతికి స్టిక్కర్ వేసింది బిల్లు పెట్టేటప్పుడు మీరు పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి, అన్స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు విప్పు జారీ చేయమన్నారు. కానీ ఇలాగ పార్టీ లైన్ పేరుతో మొత్తాన్ని మూతికి స్టిక్కర్ వేస్తే ఎలాగా? ఇప్పుడు తెలుగుదేశంలో కొలుగుపూడి శ్రీనివాసు, ఇతనెవరు, సేమ్ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, వాళ్ళిద్దరి మధ్య గొడవ. అయినాబత్తుల ఆనందరావు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కావాలని కొట్లాడండి ఆయన. ఓకే, మొన్న అమలాపురంలో మీటింగ్కి వెళ్ళాడు ఆయన. అంటే ఏంటి, ఒకే పొలిటికల్ పార్టీలో అవతల ఓసీలు ఉంటారు, ఒకే పొలిటికల్ ఎస్సీలు ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎస్సీలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు వద్దంటారు, వీళ్ళు కావాలంటారు. ఇద్దరికీ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇద్దరు కొట్లాడాలి, ఇద్దరు కూడా స్వేచ్ఛ ఉండాలి, డిస్కషన్ జరగాలి. ఎప్పుడైతే మీరు ఈ పార్టీ లైను, పార్టీ విప్పు యునైటెడ్, కులాలొద్దు మొత్తం యునైట్ అవ్వాలి, ఇది జరిగిన ప్రతిసారి అంబేద్కర్ కొటేషన్ చెప్తున్నా, మీరు పెట్టే ప్రతి రూలు మమ్మల్ని అప్రెస్ చేయడానికే తప్ప మమ్మల్ని పైకి తీసుకురావడానికి యూ నెవర్ హ్యాడ్ ఏ సింగిల్ రూల్ ఇన్ యువర్ రూల్ బుక్ అన్నాడు ఆయన. మీ రూల్ బుక్లో దళితుల్ని అప్రెస్ చేయడానికి పెట్టేవే తప్ప దళితుల యొక్క స్వేచ్ఛ కోసం, దళితుల్ని పైకి తీసుకురావడానికి మీ రూల్ బుక్లో రూల్సే లేవు అన్నాడు అంబేద్కరు. ఈ పార్టీలో ఇంత తొక్కిందుకే దళితుల్నే ఎవరు మాట్లాడే? రఘురామకృష్ణ ఇష్టం వచ్చిన మాట్లాడతాడు. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఏదంటే ఏదైనా మాట్లాడతాడు. కానీ కులుకుపూడి శ్రీనివాసుని 4 సార్లు పిలిచారు. ఇక చాలామంది దళితుల్ని ఏటేశారు, ఇవన్నీ చేశారు. రమేష్ అన్న, నువ్వు ఇలా మాట్లాడితే ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు నేను రానియరు అని చెప్పి నాకు చాలామంది చెప్తున్నారు. నువ్వు ఎందుకంటే పొలిటికల్ పార్టీలు విమర్శిస్తున్నావు, వాళ్ళు రేపొద్దున నిన్ను ఏదో పొలిటికల్ పార్టీలోకి వెళ్ళాలి నువ్వు అంటే, నాకు తెలుసు ఎవడో ఒకటి బలవ్వాలి, నేను బలి అవుతున్నా అంతే. నేను ఎవడో ఒకటి బలవ్వాలి, ఎవడో ఒకటి చెప్పాలి కదా. పొలిటికల్ పార్టీలు ఇలా ఉంటే స్వేచ్ఛ కోల్పోతారు జనాలు అని చెప్పి ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది నేను చెప్తున్నా. సరే, వాళ్ళు రానిపోతే దట్స్ ఇట్. ADS will stand for the truth. ADS will stand for the truth irrespective of my fate. That's all. Thank you. Namaskaram.